హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం లైక్ చేసినందుకు. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి అని అంటే స్విచ్ వర్డ్స్కి మంత్రాస్కి తేడా ఏమిటి, స్విచ్ వర్డ్స్ ఎలా యూజ్ చేయొచ్చు, ఏ సమయంలో యూజ్ చేయొచ్చు, అలాగే మంత్రాస్ని మనం ఎలా యూజ్ చేస్తే త్వరగా మనకి ఫలితం దక్కుతుంది అనే వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జనరల్గా మంత్రాస్ అనేవి ఏవైతే ఉంటాయో దానికంటూ ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది, అలాగే నిష్టగా నియమంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గాయత్రీదేవి మంత్రం తీసుకున్నా, దుర్గాదేవి మంత్రాన్ని తీసుకున్నా, అంటే మెయిన్ ఉంటాయి కదా, అవన్నీ ఏంటి అంటే ఒక సమయంలో ఖచ్చితంగా మనం ఒక టైం పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంకి స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని మనం 108 టైమ్స్ అనుకుంటామో, లేకపోతే ఇంకేదైనా మంత్రము లక్ష్మీదేవిది కానీ విష్ణుమూర్తిది కానీ మళ్ళీ లేకుంటే సహస్రనామాలు కానీ ఇవన్నీ మంచిగా శుచిగా శుభ్రంగా ఉండి కంపల్సరీ చేయాలి. అలాగే పలికే పద్ధతి ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ బాగా తెలుసుకోవాలి. ఏ మంత్రాన్ని ఎక్కడ ఎలా మనం నిశ్వాస ఉశ్వాసలు తీసుకుంటూ ఆపి లేకపోతే కంటిన్యూ చేయాలి అనేది మనం ఎప్పుడైనా వీడియోస్ పెట్టుకుని విన్నప్పుడు మనకి తెలుస్తుంది. నేను కూడా విష్ణు సహస్రనామం అవి నేర్చుకున్నప్పుడు మామూలుగా చదువుకుంటూ వెళ్ళేదాన్ని, కానీ నేర్చుకోవాలి అని నాకు ఎప్పుడైతే బలంగా అనిపించిందో అప్పుడు నేను యూట్యూబ్లోనే ఆ వీడియోని ప్లే చేసి ఎక్కడ ఎలా పలకాలి అనేదాన్ని నేర్చుకొని కంటిన్యూ చేసేదాన్ని. కానీ స్విచ్ వర్డ్స్ అలా కాదు. స్విచ్ వర్డ్స్ ఏంటినంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మన జీవితంలో ఉంది, దానిని వేరేలాగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉన్న మూమెంట్ ఎప్పుడైనా సరే డిస్టర్బ్ అయ్యి అన్హ్యాపీగా అయిందనుకోండి, మళ్ళీ అదే స్విచ్ చేసి మనము హ్యాపీనెస్లోకి రావడము, బ్యాడ్గా ఉన్నదాన్ని గుడ్గా మార్చడము, ఇప్పుడు అవ్వదు అనుకునేదాన్ని అయ్యేలాగా మార్చడం అనమాట. సో ఇప్పుడు స్విచ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు కావాలి అని అంటే అప్పుడు మనం చాంటింగ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే మన మూడ్ ఏదైనా ఉన్న దేనికోసమైనా చేయొచ్చండి. ఎగ్జామ్స్ కోసమైనా చేయొచ్చు, లేకపోతే మ్యారేజ్ కోసము, అబ్రాడ్ వెళ్ళడానికి, బిజినెస్ కోసము, ఇంట్లో హార్మోన్ ఏదైతే ఉంటుందో అది హ్యాపీగా మీరు ఈ స్విచ్ వర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను మీకు ఒక్క స్విచ్ వర్డ్ చెప్తాను, అంటే లైక్ నా లైఫ్లో నేను ఎక్కువగా యూజ్ చేసినటువంటి స్విచ్ వర్డ్, అది కూడా స్టార్టింగ్ స్టేజ్లో. చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఒక్కొక్క స్విచ్ వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు మన బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచించాలి. అతి బాధగా ఉన్నప్పుడైనా అతి సంతోషంగా ఉన్నప్పుడైనా నిర్ణయాలు తీసుకోవద్దని అయితే నేను చెప్తాను పర్సనల్గా. ఎందుకనంటే సంతోషంలో మాటిస్తాము, తర్వాత అది నిలబెట్టుకోవడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. లేదా బాధలో మాటిస్తాము, అది కూడా నిలబెట్టుకోవాలంటే చాలా వాటిని మనం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో నేను బ్రెయిన్ కామ్గా ఉంచుకోవడానికి యూజ్ చేసినటువంటి నా స్విచ్ వర్డ్ పర్జ్ క్యాన్సిల్, పర్జ్ క్యాన్సిల్, పర్జ్ క్యాన్సిల్. సో ఇక్కడ నేను మీకు టెక్స్ట్ కూడా ఇస్తాను. నేను ఈ స్విచ్ వర్డ్ని 108 టైమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూల్ అయ్యేదాకా, మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోగలను అనుకునేంత వరకు కూడా ఒకటే అనుకోండి, నేను ఇప్పుడు కూల్ అయిపోతున్నాను, ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో నెగిటివ్ నుంచి పాజిటివ్కి స్విచ్ అయిపోతున్నాను అని బిలీవ్ చేసి ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేయండి. కంపల్సరీ డౌట్ లేకుండా మీరు నమ్మకంతో చేస్తే కనుక 100% మీ మూడ్ వెంటనే చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీ లైఫ్లో కావలసినటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీకు ఇంకా దేనికైనా స్విచ్ వర్డ్ కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎక్కువ దేనికోసం అయితే స్విచ్ వర్డ్స్ కావాలని వస్తుందో దానికోసం నేను నెక్స్ట్ స్విచ్ వర్డ్ చేస్తాను. సో ఇదండి మన మంత్రాస్కి అలాగే స్విచ్ వర్డ్స్కి ఉన్న డిఫరెన్స్. అలాగే స్విచ్ వర్డ్స్ ఎప్పుడైనా హెల్త్ బాగోలేదు, మనం స్నానం చేయలేదు, లేవలేదు, మనం ఇప్పుడు ఫ్రెష్ కాలేమన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇదండి మన స్విచ్ వర్డ్స్కి అలాగే మంత్రాస్కి ఉన్న తేడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.